ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం ద్వితీయ రాహు కారణంగా ఐశ్వర్యం, దేహ సౌఖ్యం, ద్రవ్య లాభం, కీర్తిప్రదం, సంతోషంగా కాలం గడుపుతారు. కానీ వాక్కు కాఠిన్యంగా ఉంటుంది. దానివల్ల కలహాలకి తావవుతుంది. అనవసరమైన వాటిల్లో పాల్గొని ద్రవ్య నష్టాన్ని చవిచూస్తారు. ఇతరుల మీద ఆధారపడకుండా స్వబుద్ధితో పనులు తలపెడితే కార్యసిద్ధి జరుగుతుంది. ఏనాటి నుంచో తగని ఆస్తి తగాదాలన్నీ పరిష్కారం అవుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతుంది. సంపద పెరుగుతుంది. సంఘంలోనూ రాజకీయ రంగంలో ఉన్నవారికి దాసీజనం కలుగుట, పలుకుబడి పెరుగుట జరుగుతుంది. స్వజనులలో మాట తీరు వలన తగాదాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మార్పు సంభవిస్తుంది. అనవసరమైన పనులు నెత్తిన పెట్టుకోవటం వల్ల పనులు కాక ద్రవ్య నష్టం కూడా కలుగుతుంది. భార్యా పితృలతో విరోధం కూడా రావచ్చు. ప్రయత్న కార్యసిద్ధి, శత్రువులపై జయం సాధిస్తారు. సప్తమ బుధుడు కారణంగా రాజకోపం, సర్వాంగాలు జడీభూతమవుట, మిత్రులు దూరం అవటం, ఉష్ణ ప్రకోపం ఎక్కువగా ఉంటుంది. దేశాంతరవాసం చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ రుణాలు చేయటం వల్ల అవమానం పొందుతారు. రక్తహీనత, పరువు నష్టం జరుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవి వస్తుంది. అధికారం చేతికందుట, అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకి ఆదాయానికి మించిన ఖర్చు, సమయానికి డబ్బులు రాక చాలా ఇబ్బందిగా ఉంటుంది. విద్యార్థులు విద్య యందు ఆసక్తి చూపరు. బయట యావిగేషన్స్ ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు దాన్ని మార్చి విద్యలోకి మార్చాలి. భగవత్ చింతన చేస్తే అంతా మంచి జరుగుతుంది. అందువల్ల ఉత్తరాషాఢ వాళ్ళు 2, 3, 4 పాదాల వారు శ్రీ రామరక్షా స్తోత్రాన్ని, శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు ఓం నమః శివాయ మంత్రాన్ని, ధనిష్ట 1, 2 పాదాల వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే అంతా మంచి జరుగుతుంది.